దేవుని వాక్యం చూస్తే దేవుడు మనల్ని గొర్రెలతో పోలుస్తాడు. మనం ఆయన గొర్రెలం అనేది తెలియజేస్తాడు. కీర్తనకారుడు రాజైన దావీదు ఆయన రాసిన అనేక కీర్తనలు కూడా మేము గొర్రెలమి అన్న మాట తెలియజేస్తూ ఉంటాడు. ఈరోజు దేవుని బిడ్డలను పిలబడిన తర్వాత మనం గొర్రెలం అనేది మనం గ్రహించుకోవాలండి. ఎందుకు దేవుడు మనల్ని గొర్రెలతో పోలుస్తున్నాడు? మీరు సింహపు పిల్లలు, మీరు గొప్పవారు అన్న రీతిగా పోల్చచ్చు కదా? కాదు. దేవుడు అక్కడ చూస్తే మనం పక్షిరాజు పిల్లలుగాను అదే రీతిగా గొర్రెలుగాను పోల్చబడుతున్నాం. వీఆర్ నాట్ యాజ్ లయన్స్ బట్ అ షీప్. ఎందుకు గొర్రె అనేటప్పుడు ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు మీరు గ్రహించుకోగలుగుతారు దేవుడు ఏంటది మనకి తెలియజేసేది. దేవుడు వాక్యం చూస్తానండి, గొర్రెలతో పోలుస్తూ గొర్రెల గురించి తెలియజేస్తూ గొర్రెల పరిస్థితి చూసినప్పుడు చూస్తే గొర్రెల బలహీనతలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఈ వాక్యం వినే మీలో ఇటువంటి లోపాలు ఏమన్నా ఉన్నాయా అని గొర్రెలు ఎదుర్కొంటున్న 6 ముఖ్యమైన సమస్యల్ని మనం ఈరోజు చూద్దాము. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏమన్నా ఈ అక్కరమైన వాక్కు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా అని. మొదటి సీజన్ వాటి ఎదుర్కొన్నది చూస్తే ద సీజన్ ఆఫ్ రట్ అంటారు. రట్ అన్న మాట చూసినప్పుడు RUT రట్ చూస్తే ఇట్ ఇస్ ఆచారము. గొర్రెలకు ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అన్ని ఆచారం అంట. అది ఏం చేసినా రొటీన్లో ఉంటుంది, రొటీన్ని దార్చాలంట. ఈ గొర్రెలకు ఉన్న స్వభావం ఏంటంటే రొటీన్ లైఫ్ అండి. అనుకుంటానండి, ఒక చోటకి 100 గొర్రెలు వెళ్ళి మేస్తున్నాయి. పొద్దు నుండి సాయంత్రం వరకు మేసాయి. నెక్స్ట్ రోజు వెళ్ళి ఇంకొంచెం మిగిలితే మళ్ళీ మేసాయి. వారం అంతా అదే స్థలంలో మేస్తుంది. అక్కడ ఏమైనా ఉంటుందా? మొదటి రోజు బాగుంది, రెండో రోజు ఓకే, థర్డ్ రోజు ఓకే మేనేజబుల్, ఫోర్త్కి లేదే, ఫిఫ్త్కి లేదే. కానీ నీవు మాత్రం రొటీన్లోనే ఉంటున్నావు. ఈరోజు దేవుని ప్రజలు కూడా ఈ రీతికి ఉంటున్నారండి. అలవాటు జీవితం. ఆలయానికి వస్తాం కూడా అలవాటే, ప్రార్థన చేస్తాం కూడా అలవాటే. పొద్దున్న లేచిన వెంటనే ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన? అదే 4 మాటల ప్రార్థన. పొద్దున్న లేచిన వెంటనే వాక్యం చదువుతారు. ఎంత? అదే రొటీన్. ఇట్ ఈస్ జస్ట్ రొటీన్. ప్రార్థన చేసుకున్నాను, వాక్యం చదివాను, అన్నం తిన్నావా, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావా, ప్రార్థన చేసుకుని చేస్తున్నా, ప్రభువా స్తోత్రం, లేని వరకు దయచేయి, ఆమేన్. ద ప్రేయర్ ఇస్ జస్ట్ రొటీన్. యు సీ ఎవ్రీథింగ్ దట్ యు డూ ఇస్ రొటీన్. దేవుడు వాక్యం చూస్తానండి, గొర్రెలు ప్రతిరోజు లేచి అదే లూప్లోకి వెళ్తా ఉంటే ఇశ్రాయేలీయులు కూడా అదే జబ్బు. ఎడారిలోకి దేవుడు నడిపించి తీసుకెళ్తా ఉంటే వారి ఎడారిలోనే తిరిగిన కొండ చుట్టే తిరుగుతున్నారంట. 2 సార్లు రాయబడి ఉంటుంది. తిరిగిన కొండ చుట్టే తిరిగింది చాలయ్యా, తిన్నగా ముందుకు వెళ్ళండి అయ్యా. తిరిగిన కొండ చుట్టే తిరుగుతున్నారంట. అలవాటు ఏంటి? గొర్రెలు కదా, నాకు ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు, నేను ఎడారిలో ఉన్నాను, పర్వాలే, మొన్న ఈ కొండ చూశాను, ఈ స్థలం చూశాను, ఫెమిలియారిటీ వచ్చింది. మొన్న అది చూశాను, ఫెమిలియారిటీ. మొన్న ఆయన చూశాను, ఫెమిలియారిటీ. అలవాట్లోనే ఉంటాను. కొత్త స్థలానికి వెళ్ళనులే. కొత్త స్థలానికి వెళ్తే అది ఏమి లేదు, తెలిసి నీకు కనబడతాయి, ధైర్యం కనబడతారంట. కానీ జ్ఞాపకం చేసుకోవాలండి, ఇశ్రాయేలీయులు ఆ రీతికి ఉన్నప్పుడు దేవుడు వారిని ముందుకు నడిపించాడు. గొర్రెల కాపరులు మామూలుగా ఏం చేస్తారంటే, గొర్రెలు ఒకే ప్రాంతంలో ఉన్నప్పుడు గడ్డి మేసి గడ్డి లేని చోట కూడా రోజు అక్కడికి వెళ్ళి కూర్చుంటాయంట. అందుకని ఏం చేస్తాడంటే వాడిని తోలుకుని వెళ్తాడంట. పద ఇంకో స్థలానికి పద. కొత్త స్థలానికి వెళ్ళినంటే అన్నీ భయపడతాయంట. ఎక్కడ తీసుకొచ్చాడు? అక్కడ అలవాటు అయింది అనుకో, మరలా పద కొత్త స్థలానికి తీసుకెళ్తాడంట. మరలా కొత్త స్థలానికి వచ్చిన భయపడతాయంట. ప్రారంభంలో ఉన్న భయం, దాని తర్వాత భయం ఉండదు. దేవుడు కూడా ఇశ్రాయేలీయులను అలాగే నడిపించాడు, తెలీదా? ఆయన పగటి మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు వారి మధ్యలో వారు ముందుగా వెళ్ళి అక్కడక్కడ బస చేశాడంట. అంటే ఇంకో మాట చెప్పాలంటే ఆయన అన్నాడు రూల్ ఒకటే, నా స్తంభం వెళ్ళిందా, అగ్ని స్తంభం వెళ్ళిందా, యు ఫాలో. ఆగిందా ఆగండి. వారిని ఎందుకు ఆపాల్సిన అవసరం? నాన్ స్టాప్ వెళ్తూనే ఉండొచ్చు కదా, ఆపాల్సిన అవసరం ఏముంది? కొన్ని దినముల్లో వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకంటే ఈ మంద చెదిరిపోతుంది. అక్కడ 20 లక్షల మంది అని కాల్జనం మినిమం చూస్తున్నాం అక్కడ. బట్ దెన్ యూ సీ అంతమందిలో గొర్రెలు ఎట్లా ఉంటాయి? ఆగాల్సిన అవసరం అంటే అనుకుని చూడండి. ఇంట్లో పిల్లలు ఉన్నారా మీకు? నాకు 4 పిల్లలు కదా.
నలుగురిని ఎక్కడైనా తీసుకెళ్ళాను అనుకో, వంటకాలతో సర్రని వెళ్ళిపోతా. నేను నా భార్య సర్రని వెళ్ళిపోతాం. కానీ నలుగురు పిల్లలు అనుకో, ఈడిట్టు దూరతాడు, అది అట్ట తిరుగుతుంది, ఇది ఇక్కడ ఏడుస్తుంది, అక్కడ ఆడు కూర్చుంటాడు. అంత రే 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 నలుగురికే అయిపోయింది. 20 లక్షల మంది అంట. అబ్బో, ఎలాగుంటుంటుంది? ఆ మూషకి ఎంత సాత్వికం కావాలి? 20 లక్షల మందిని నడిపిస్తామంట. మామూలా? ఏ ఒక్కరైనా పోండ్రా చావండ్రా అని వదిలేసాడా? కాదు కదా. అంటే గొర్రెల్లాగా అందరు తప్పిపోయే బుద్ధిలే. ఎందుకంటే మానవ స్వభావమే ఆ గొర్రె బుద్ధి. తప్పిపోతూనే ఉంటాం. మనం గమనిస్తామండి, దేవుడు కూడా మనల్ని ప్రతి విషయంలో నడిపించుకుంటూ ముందుకెళ్తాడంట. అందుకనే గాడ్ గివ్స్ అస్ న్యూ ఛాలెంజెస్, న్యూ విజన్స్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ డోర్స్ ఓపెన్. నాట్ ద సేమ్ డోర్, నాట్ ద సేమ్ ప్లేస్, నాట్ ద సేమ్ ఫెమిలియారిటీ, న్యూ డోర్. ఇదిగో మీ ముందు ఒక నూతన తలుపు తెరిచాను. నేను తెరిచిన తలుపు ఎవరు మూయలేరు, నేను మూసిన తలుపు ఎవరు తెరవలేదు అంటారు దేవుడు. ఇదిగో నీకు ఒక నూతన అవకాశం, పోవాల్సింది నీవు. దేవుడు అంటున్నాడు, ఎవడైనా లోటుకు రావాలంటే తలుపు తెరవబడాలి, లోటుకు రావాలి. అడ్డంగా వచ్చేవాడు దొంగ. ఇందా చదివారు కదా యోహాను సువార్తలో. బట్ దెన్ యూ నీడ్ టు రిమెంబర్ ద ఓన్లీ లీగల్ రైట్ ఇస్ గో త్రూ ద డోర్ విచ్ ఇస్ ఆథరైజ్డ్ ఫర్ యూ. దేవుడు అనుగ్రహించి, దేవుడు నిర్ణయించిన తలుపులో నుండే వెళ్ళాలి. దేవుడు అక్కడ చూస్తానండి, మనల్ని క్రమక్రమంగా పోషించి నడిపించే దేవుడు ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు రాస్తూ కీర్తన 23:2 చదువుతారా? నన్ను పచ్చిక గల చోట్లలో నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. నా ఆకలిని తీర్చే దేవుడు, నాకు పచ్చని గడ్డినిచ్చి నాకు చక్కని నిద్రనిచ్చే దేవుడు. దేవుడు నడిపిస్తాడంటే ఎందుకంటే ఆయన మంచి కాపరి. రెండో రకమైన సీజన్ పురుగులంట. పురుగులు ఏంటి? ఎక్కడైతే సమ్మర్ ఉంటుందో అక్కడ ఏగలో పురుగులు ఎక్కువ. కానీ ఈ గొర్రెలకి ఎలాగ ఉంటుందంటే, సమ్మర్ వస్తే చాలు, ఈ మిడిల్ ఈస్ట్లో ముఖ్యంగా ఈ ఏగలు అనేవి ఈ గొర్రెల మీదకి వచ్చి నిలబడేవి. గొర్రెల ముక్కుల మీద వచ్చి నిలబడేవి. ఈ ఏగలు ఈ గొర్రెలకి ఏం చేస్తాయంట, మామూలుగానే వాటి ముక్కుల మీద కూర్చుంటాయంట. వారి ముక్కుల్లో ఏం చేస్తాయి తెలుసా? హ్యాచింగ్, గుడ్లు పెడతాయంట. ముక్కుల్లో గుడ్లు పెడతాయంట. ఎలాగుంటుంది? చేతులు ఉన్నాయా పాపం తీసి పడేస్తానికి? మనకి చేతులు ఉన్నాయి, షూ ఉండొచ్చు, ఒక కొట్టు కొట్టచ్చు. ఇవి ఏం చేస్తాయంట, అక్కడికి గుద్దుకుంటాయి. ఇంకా గట్టిగా లాగితే ముక్కు లోటకపోతాయంట. సో ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇరిటేటింగ్. అలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఇరిటేషన్ వచ్చి ఏ రాతికో, ఏ మట్టిలోనో, ఏ చెక్కకో, చెట్టుకో వేసి గుద్దుకుంటాయంట. కొన్నిసార్లు దానికి కలిగి ఇరిటేషన్కి అని పరిగెత్తి ఒక్క గుద్దుకుంటుందంట. దేనికి నష్టం? ఏగకి నష్టమా? పూసని ఎగిరిపోతుంది. గుద్దుకునేది ఏంటి? దాని తలకాయ చిత్తకర. అనేక సార్లు మనం దురాత్మలు, దయ్యాలు మనల్ని దాడి చేసేటప్పుడు మనము వాటిని తరుముతం పోయి తీసుకెళ్ళి మన తలను కొట్టుకుంటున్నాం. కొట్టుకుని దెబ్బ అయింది అంటున్నాం. ఫ్లైస్, డీమన్స్. మీకు చక్కగా ఒక కంపారిజన్ చూపించాలంటే, బైబిల్లో యేసు ప్రభు దెయ్యాలని పారదోలుతూ అనారోగ్యస్తులను స్వస్థపరిచేటప్పుడు యేసు ప్రభువే చీఫ్ దెయ్యము ద్వారంగా పీడించబడుతున్న వ్యక్తి, ఆయన అధికారముతో దెయ్యాలని పారదోలుతున్నాడు అన్న రీతిగా మాట్లాడతారు. ఆ చీఫ్ డీమన్కి పేరు ఒకటి పెడతారు. ఏంటో ఒకసారి వెంటనే చదువుతాం. మా మార్కు సువార్త 3:20 వరకు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకనిను వారికి వీలు లేకపోయింది. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై. ఎవరంట? బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొడుతున్నాడు. అంటే తర్వాత చూస్తాం, యేసు ప్రభువు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దెయ్యం ఎలా దెయ్యాన్ని పారదోలుతుంది? దెయ్యం ఎలా దెయ్యం కింగ్డమ్ దాని రాజ్యాన్ని నాశనం చేసుకుంటుంది? నోబడీ విల్ డిస్ట్రాయ్ హిస్ ఓన్ కింగ్డమ్. కానీ
ఆ బెల్జెబుల్ అన్నదప్పుడు దాని పేరుకి అర్థం చూస్తే ద లార్డ్ ఆఫ్ డంగ్ హిల్ అని వస్తుంది ఒక ట్రాన్స్లేషన్లో. ఇంకొక అభిప్రాయంలో ఇంకొక ట్రాన్స్లేషన్లో రాసింది ఏంటంటే ఇట్ ఇస్ ద లార్డ్ ఆఫ్ ఫ్లైస్. ఈగలకి ప్రభు అంట. ఎవరు? బెల్జెబుల్, ద చీఫ్ డీమన్. ద చీఫ్ డీమన్లో పేరుకి అర్థం ఏంటంట? ఈగలకి ప్రభు అంటే ఈగల దిగాలంటలేదు, కానీ ఈగల సాదృశ్యం, ఎలాగ సర్పపు సాదృశ్యం చూస్తారో అలాగే ఈగల సాదృశ్యము ఈ కుట్టి సైతాన్లు, ఈ ఇరిటేషన్ చేసే సైతాన్లు. జీవితంలో దూరతారు, ఏదో ఒకటి నువ్వు సాధిస్తాను పోరాడుతున్నావు, సర్గీని వస్తాయి. చక్కగా విశ్రాంతిలో ఉన్నావు, సమాధానం ఉన్నావు, గీయని వస్తాయి. చక్కగా వండుకున్నావు, తిందాము, సంపాదించిన దాంట్లో తిందాము అని ఆశపడుతున్నావు, గీయని వస్తాయి. దే కాస్ యూ ఇరిటేషన్. ఇరిటేట్ అయిన వ్యక్తి ఎలా ఉంటాడు? శాంతితో ఉంటాడు కదా. నో, ఇరిటేట్ అయిన వ్యక్తి అందరిని ఇరిటేట్ చేస్తాడు. ఆడికి ఇరిటేషన్ అయిందా అందరు పని అయిపోయింది. ఎందుకంటే ఈయన మూడ్ అప్సెట్ అయితే అందరు మూడ్ అప్సెట్. ఈయన మూడ్ అప్సెట్ అయినప్పుడు మిగిలిన వాళ్ళు సంతోషంగా హాహా నవ్వుకుంటే ఆనందంగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? వెళ్ళి ఏదో ఒక పొల్ల పెట్టి ఏదో ఒక తిట్టి మనసంతా ఇల్లంతా అంధకారంగా చేసి వెళ్ళిపోతాడు. యు సీ, దట్ ఈస్ వాట్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్. ఈరోజు ఎంతోమంది కుటుంబాల్లో సమాధానం పాడైపోతాం. ఈరోజు ఎంతోమంది కుటుంబాలను దాడి చేస్తాం. ఎంతోమంది సాధించింది అనుభవించలేకుండా చేస్తాం. ఎంతోమంది సంపాదించుకుంది తృప్తి లేకుండా చేస్తాం. యూ వర్క్ సో హార్డ్, యూ ఫైట్ సో హార్డ్, యూ ఎర్న్ సో హార్డ్, బట్ ఇన్ ది ఎండ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ బికాస్ సమ్వన్ హ్యాస్ ఇరిటేటెడ్. ఇట్ ఇస్ నాట్ సమ్వన్, ఇట్స్ అ డెవిల్. సో షీప్స్కి కామన్ ప్రాబ్లం అంటే ఇరిటేషన్. కాబట్టి ఆ టైంలో ఏం చేయాలంటే ఈ షీప్స్, ఈ ఫ్లైస్, ఇంకోటి పురుగులు ఉంటాయి. ఆ పురుగులు ఎలాగంటే ఎక్కడో చోట వాటి నడిచే చోటలో వీటి ఉళ్ళోకి ఎక్కుతాయంట, వీటి శరీరంలోకి ఎక్కుతాయంట. ఆ శరీరం బయట ఎక్కి పాకుతూ ఉంటే చక్కగా ఉళ్ళు వెచ్చగా హాయిగా ఉంటాయి వాటికి. అలాగే ఆ గుంపు 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 పురుగులు పాకుతూ ఎక్కడికి ఎక్కుతాయి తెలుసా? పైకి ఎక్కి చెవుల్లోకి వెళ్తాయంట. ద షీప్స్ ఇయర్స్ హ్యావ్ నో ప్రొటెక్షన్. ఏ మాత్రమో దానికి కాపుదలు ఉండవు. ఆ పురుగులు చెవుల్లోకి వెళ్ళాయా అవి చస్తాయి. ఏది? షీప్ చేస్తుంది, గొర్రెలు చేస్తాయి. ఎందుకంటే వాటి చెవుల్లోకి వెళ్ళాయనుకో వాటి కాపుదలు నేరుగా బ్రెయిన్కి వెళ్ళిపోతానికి అవకాశం ఉందంట, అవి చంపేస్తాయి. కాబట్టి ఏం చేసేవారంటే గొర్రెల కాపర్లు మొదటిగా ప్రారంభించారు అభిషేకం అన్న మాట. ప్లంజింగ్. వాట్ ఈస్ ప్లంజ్? అనాయింట్, అభిషేకిస్తాం. టు స్మియర్, ద వర్డ్ టు స్మియర్, అభిషేకానికి ఒక్కొక్క గ్రీక్లో, లాటిన్లో ఒక్కొక్క మాటలో ఒక్కొక్క ట్రాన్స్లేషన్ వస్తుంది. మొత్తం పోస్తాము, మొత్తం వేస్తాము, మొత్తం ముంచుతాము అనే రీతిగా ఉంటుంది. ఆ మాట చూసినప్పుడు ఎట్లా ప్రారంభమైందంటే గొర్రెలకి ఈ కాలము సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు ఈ పురుగులు, ఈ వేదనలు, ఈ ఏగలు ఇవన్నీ వస్తున్నాయి అనేటప్పుడు అవి ఏం చేస్తారంటే వారు ఒలీవల నూనె తీసుకొని, అదే టైంలో సల్ఫర్, దే ఆల్సో టాక్ అబౌట్ ద బ్లాక్ సల్ఫర్, ఇట్స్ ఎ డిఫరెంట్ వన్, దాన్ని మిక్స్ చేసి దాన్ని బాగా కలిపి ఆ నూనెని తలపై నుండి మొత్తం ప్రోక్షిస్తారంట. మొత్తం నూనె 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 అయిపోవాలి. గొర్రెలను అభిషేకించినప్పుడు ఏంటంటే ఈ పురుగులు పాకి పైకి వచ్చి చెవులోకి వెళ్తామనేటప్పుడు మొత్తం నూనె ఉంది. ఆ నూనెకి ఏమవుతుంది? ఎక్కినట్టుగా సర్ర జారిపోతాయంట. ఈగలు వస్తాయి, గిర్రని వస్తాయి, మొత్తం నూనె ఉంది. ఎప్పుడన్నా నూనెలో ఈగలు వస్తాం చూసారా? ఇంపాసిబుల్. అందులో ఆ కాంబినేషన్ ఆఫ్ ఆలివ్ అండ్ సల్ఫర్ ఇట్ విల్ నెవర్ కమ్ నియర్. దాని స్మెల్కి, దాని గ్రీజినెస్కి దగ్గరికి రావు. అలాగే ఏగ వచ్చి సెటిల్ అయింది అనుకో, అయిపోయింది దాని పని. దాని రెక్కలు ఏమవుతాయి తెలుసా? అంటికిపోతాయి. ఇంకా దానికి అక్కడికి ఇక్కడికి వెళ్తానికి అవకాశం లేదు. కాబట్టి ఏగలు వస్తాం ఆపేస్తాయంట. మీరు గమనించాలండి, మన జీవితంలో కూడా దేవుని ఆత్మ అభిషేకం ఉంటే అపవాది దురాత్మలు రారని కాదు, శోధనలు రావని కాదు, పోరాటాలు రావని కాదు. ఇఫ్ యూ హ్యావ్ ద అనాయింటింగ్, అభిషేకపు తైలం మన పైన ఉంటే అపవాది శక్తులు మన మీద దాడి చేయలేవు, మన మీద పని చేయవు. వచ్చినట్టే పోవాల్సిందే. అందుకని దేవుడు వాక్యంలో ఉంటే ప్రతి దినము నూతన అభిషేకం, ఎవ్రీ డే, నాట్ వన్ డే, నాట్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం, ఎప్పుడో ఒకసారి కాదు, అనుదినము నూతన అభిషేకము. ఈ గొర్రెలు చూస్తే రెండో సీజన్, మొదటి సీజన్ చెప్పాను, రెండో సీజన్ చెప్పాను, మూడో సీజన్ చెప్తాను. మూడో సీజన్ చూసినప్పుడు దిస్ ఇస్ అ సీజన్ ఆఫ్
స్కాబ్స్ అనేటప్పుడు పొక్కులు. ఈ ఎండాకాలం వచ్చినప్పుడు అవి అటు ఇటు వెళ్ళినప్పుడు కొంచెం ఏదో ఒక ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అవుతాయంట. తల మీద పొక్కుల్లాగా ప్రారంభమవుతాయంట. ఎప్పుడైనా గజ్జి వచ్చిందా? ఎప్పుడైనా పొక్కులు వచ్చాయా? ఎప్పుడైనా ఏదైనా రింగం వచ్చిందా? అంటుకుంటాయి కదా భలే. ఏమవుతుంది? చిన్నగా ప్రారంభమవుతుంది. చిన్నగా ప్రారంభమైనప్పుడు మామూలుగా అందరూ ఏం చేస్తారు? గోకినప్పుడు ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. ఆపితే మంట, ఇంకా ఎక్కువ గోకు, హాయ్. ఆపితే ఇంకా ఎక్కువ మంట, గోకు హాయ్. ఆపితే మంట. ఏమవుతుంది? చివరికి పుండు అయిపోతుంది. అనేక సార్లు ఈ పొక్కులు వచ్చినప్పుడు ఇవేం చేస్తాయంటే ఏ మొక్కకో, ఏ చెక్కకో, ఏ బ్రాంచ్కో, ఏ రాయికో, ఎక్కడో ఏ ఒక కార్నర్కో వేసి రుద్దుకుంటాయంట. రుద్ది ఇన్ఫెక్షన్ అయ్యి బ్రెయిన్లోకి దిగుతారంట. దాన్ని బట్టి కీడు వస్తుంది, మరణం వస్తుంది. అంత మాత్రమే కాదు, ఇవి అంటించుకునేవి తీసుకెళ్ళి పక్కకు అంటిస్తాయంట. ఎందుకంటే దీని తలకి గోకుని ఏది కనబడపోతే ఇంకో దాని తలకాయకి వెళ్ళి గోకుతానంట. ఇంకో దాని తలకాయకి వేసి గోకినప్పుడు దానికి కూడా అంటుకుంటుందంట. ఇది ఏంటంటే ఈ పొక్కులు సాదృశ్యం ఏంటంటే మన తలంపుల్లో అపవాది కలుగు చేసే ఆలోచనలు, అపవాది తలంపులు. వాట్ ఈస్ దట్? యు ఆర్ గుడ్, యువర్ స్పిరిట్ బిలాంగ్స్ టు జీసస్. నీ ఆత్మ యేసు ప్రభు సొత్తు, నీ దేహము పరిశుద్ధాత్మ ఆలయం బాగుంది. కానీ అపవాది వచ్చేది నీ తలంపుల్లోకి, నీ మైండ్లోకి, యువర్ థాట్స్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు విశ్వాసి, నువ్వు రక్షించబడిన వ్యక్తివి, కానీ నీ తలంపుల్లోకి అపవాది వేస్తున్నాడు అగ్ని బాణాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది? ఒక్క థాట్, వన్ రాంగ్ థాట్ ఇస్ ఎనఫ్. నీతో ప్రారంభమైన తలంపు తీసుకెళ్ళి ఇంకోటికి అంటిస్తున్నావు. ఆ వ్యక్తి అనుకుంటున్నావే, నిజం ఏం లేదు. ఇట్స్ ఆల్ గెస్సింగ్. బికాస్ యువర్ పర్స్పెక్టివ్ డ్యామేజ్ అయింది. బికాస్ అపవాది నీకు ఒక తలంపు ఇచ్చాడు, ఒక విధానం ఇచ్చాడు, ఒక చూసే విధానం ఇచ్చాడు, నీకు చేదెక్కింది. పక్కోడికి చెప్తున్నావు, ఏమనుకుంటున్నావు? వాళ్ళిద్దరికి ఎక్కింది, ఇంకా మూడో వ్యక్తికి వెళ్తుంది. ఇంకా బిల్డప్. ఒక్క చిన్న విషయం చూడండి, చివరికి వెళ్ళేటప్పటికి ఏదో పెద్ద హాట్ టాపిక్గా మారిపోతుంది. బట్ దెన్ ట్రూత్ బి టోల్డ్, డెవిల్ ఇస్ కాన్స్టెంట్లీ ట్రైయింగ్ టు అటాక్ అవర్ మైండ్స్. మన బుర్రలో ఎప్పుడు వాడు అక్కర్లేని కార్యాలు, అక్కర్లేని విషయాల్ని మన తలంపుల్లోకి పెడుతున్నాడు. రేపు ఏమైపోతుంది? ఇది ఉంటుందంటావా? సాధించింది నిలుస్తుందంటావా? ఏ గర్భఫలం లేదు, ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు వచ్చింది, వీడి బిడ్డ పుడతాడంటావా? మిస్క్యారేజ్ అవుతుందేమో. ఇట్ ఈస్ అ థాట్. ఆ తలంపులు నీవు అంగీకరిస్తే నువ్వు అపవాదికి తలుపు తెరిచిన రీతిగా. కానీ మనం ఏం చేయాలి తెలుసా? కాపర్ దగ్గరికి పోయి కాపర్ దగ్గర చెప్పాలి. కాపర్ ఏం చేస్తాడంటే మరలా అభిషేకపు నూనె అంటే ఒలివల నూనె రాస్తాడంట. ఆ నూనె యాంటీబయోటిక్. ఆ నూనె చాలా జబ్బుల్ని చంపుతుంది. ఆ నూనెలో కలిపే ఆ ఫ్రాంకిన్సెన్స్ అవన్నీ చూస్తే, బోలము చూస్తే, అది వేసినప్పుడు సమాధులు కూడా కప్పుతారంట బోలంని. మరణించిన వ్యక్తికి అత్తర్లు కలిపినప్పుడు దాంట్లో బోలం ఉంటుంది. బోలం ఎక్కువగా వేసి పడతారంట, ఎందుకంటే వెంటనే కుళ్ళి పట్టకుండా డీకే అవ్వకుండా ఉండటానికి. దాన్ని ఇట్స్ అన్ యాంటీబయోటిక్. అత్తర్ని కూడా అలా ముంచి అభిషేకిస్తాడంట గొర్రెల కాపరి. దాన్ని బట్టి స్వస్థత కలుగుతుంది. మనం కూడా ప్రభుని అడగాలి, లార్డ్, నా ఆలోచనలు సరిలేదు, నా పరమ కాపరి నా తలంపులు సరిలేదు. పరమ కాపరి, ఇదిగో నా మంచి కాపరి, నాకు అలాంటి అక్కర్లేని తలంపులు వస్తున్నాయి, కొద్దిగా అభిషేకించవా? క్లెన్స్ మీ, నన్ను శుద్ధీకరించు, నన్ను నూతనపరచు. అడగాలి ప్రభువా, నన్ను అభిషేకించు, ఈ తలంపుల నుండి నన్ను అభిషేకించు, దేవుణ్ణి అభిషేకించమని మీరు అడగాలండి. ఎందుకంటే అంటిల్ గాడ్ ఇస్ దేర్ విత్ యూ, ద షెపర్డ్, దుష్టుడు మీ జోలికి రాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ వుడ్ ల్యాక్. నమ్మిన వారు అంటే తలలో ఉంచి ఒక ప్రార్థన చేయండి. ప్రభువా, నీవు నా కాపరి ప్రభువా, నీవు నా దేవుడు ప్రభువా, నిన్నే నేను నమ్మి ఉన్నాను, నీ చేతులకు సమర్పించుకుంటాను. నేను చూసే కళ్ళు నాకు దయచేయి, నీ స్వరాన్ని వింటాను ప్రభా, నీ తాకుదలను వింటాను ప్రభా, అనుభవిస్తాను ప్రభా.
నీతో జీవిస్తాను ప్రభా, నీవు బలపరచు ప్రభా, నువ్వు కాపాడు ప్రభా. దేవుడు నాకు తెలియజేయబడుతుందండి ఎజెకియెల్ గ్రంథంలో 34వ అధ్యాయం 11వ వచనంలో, బిహోల్డ్ ఐ మై సెల్ఫ్ విల్ సర్చ్ ఫర్ మై షీప్ అండ్ విల్ సీక్ దెమ్ అవుట్. దేవుడు అంటాడు, నేనే వెతుకుతా, నేనే నా గొర్రెలను వెతుకుతా, నేనే వాటిని కనుగొంటా. యాజ్ అ షెపర్డ్ సీక్స్ అవుట్ ఇట్స్ ఫోక్, హీ ఈజ్ అమాంగ్ ద షీప్ దట్ హ్యాస్ బీన్ స్కాటర్డ్. చెదిరిన గొర్రెల్ని వెతికే దేవుడు అంట. ఎలాగైతే గొర్రెలు కాపరి వెతుకుతాడో, సో ఐ విల్ సీక్ అవుట్ మై షీప్ అండ్ ఐ విల్ రెస్క్యూ దెమ్ ఫ్రమ్ ఆల్ ద ప్లేసెస్ దే హ్యావ్ బీన్ స్కాటర్డ్ ఆన్ ఎ డే ఆఫ్ క్లౌడ్స్ అండ్ ద థిక్ డార్క్నెస్. మెరుపులు, ఉరుములు, వర్షపు కాలంలో, ఇబ్బంది స్థలంలో, బెదిరింపుల్లో నేనే రప్పిస్తా, నేనే కాపాడుతా. I will bring them out from the peoples and gather them out from the countries and I will bring them into their own land. అన్య జనుల మధ్య, అన్య ప్రజల మధ్య నుంచి వారిని బయటికి తీసుకొచ్చి వారి సొంత స్థలంలో నేను వారిని నిలబెడతా. అదే సమయంలో ఉంటుంది ఎజెకియెల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుంది కొనసాగిస్తే, and I will feed them on the mountains of Israel. ఇశ్రాయేలు కొండపైన వారిని పోషిస్తాను, వారికి ఆహారాన్ని ఇస్తాను. By the ravens and all the inhabited places of the country I will feed them with good pasture. మంచి పచ్చిక గల స్థలముల్లో నేను వారిని పరుండు పెడతాను. శాంతికరమైన జనంలో వారిని నడిపిస్తాను. And on the mountains of highs of Israel shall there be glazing land, and they shall lie down in good gazing land, and on the rich pasture they shall feed on the mountains of Israel. అక్కడ ఉంటుంది 15వ వచనంలో, ఐ మై సెల్ఫ్ విల్ బీ ద షెపర్డ్ ఆఫ్ మై షీప్. నేనే ఉంటాను గొర్రెల కాపరిగా, ఎవరిని పెట్టను. నేనే ఉంటాను వారి గొర్రెల కాపరిగా. దేవుడు అంటాడు, నేనే ఉంటాను నీ గొర్రెల కాపరిగా. అండ్ ఐ మై సెల్ఫ్ విల్ మేక్ దెమ్ లై డౌన్. నేనే పడుకుని పెడతాను వాళ్ళని, నేనే నిద్ర పెడతాను, నేనే ధైర్యాన్ని ఇస్తాను, నేనే బలాన్ని ఇస్తాను. And I will seek the lost and I will bring back the strayed and I will bind them. I will bind their injured and I will bind up the injured and I will strengthen the weak and the fat and the strong I will destroy. ఏమంటాడు? నేను న్యాయం తీసుకొస్తా. I will feed them with justice. అందరు చక్కగా ఉండేలాగా చూస్తా, అందరు సమృద్ధిలో ఉండేలాగా చూస్తా, తప్పిపోయిన వాటిని వెతికి రక్షిస్తా. ఈరోజు దేవుడు అంటాడండి, నీవు నా గొర్రెవి, నేను నీ కొరకు వస్తాను, నేను నిన్ను బలపరుస్తా, నేను నిన్ను నడిపిస్తా, నేను నిన్ను పోషిస్తా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరానికి ప్రతిస్పందన అవ్వండి. పిలుస్తున్నాడు దేవుడు, పిలుస్తున్నాడు దేవుడు, ఆహ్వానిస్తున్నాడు దేవుడు, పలుకుతున్నాడు దేవుడు. నేను నీ కాపరిని. నమ్మిన వారైతే, దేవా నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవు లేకపోతే నేను లేను ప్రభా, నీవు లేకపోతే నేను లేను ప్రభా. దేవా నీవే 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 కావాలి, నీతోనే ఉండాలి. దేవా నీ సన్నిధి, నీవే నా మంచి కాపరి ప్రభా. తప్పిపోయిన గొర్రెలనయ్యా నన్ను నడిపించు, నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు, నాకు కావలసిన సహాయము దయచేయి, నాలో నీ కార్యము జరిగించు. నన్ను నన్ను నీవు నీ చిత్తములో నువ్వు ఎక్కడ వాగ్దానం చేసావు అక్కడ నడిపించేయ్యా. నేను అనుకునే స్థలము కాదు, నేను అనుకునేవి కాదు, నేను అనుకునేది జరిగిస్తాం కాదయ్యా. నీ చిత్తము, నీ చిత్తము, నీ చిత్తమే జరగాలి ప్రభువా, నీ చిత్తమే జరగాలి ప్రభువా. ఒక చిన్న ప్రార్థన చేద్దామండి, ఒక చిన్న మనవి చేద్దామండి. ఒకసారి యథార్థంగా ఆయన సన్నిధిలో మొరపెడుతూ వేడుకుదామండి. ఆయన బలపరిచే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన నడిపించే దేవుడు కదా. ఆయన సహాయాన్ని వేడుకుదామా? అవును ప్రభువా, మేము గొర్రెలు అంటే వాళ్ళమేనయ్యా. మా అంతటా మేము బ్రతకలేము, మా అంతటా ఏది చేయలేము, మా అంతటా మేము నడవలేము. మాలో ఎంతోమంది ఆచార జీవితం అయ్యా. దేవ విశ్వాసంతో నడిచే భాగ్యం మాకు దయచే, మమ్మల్ని నడిపించు. మేము నడవలసిన త్రోలో మమ్మల్ని నడిపించు. నువ్వు వాగ్దానం చేసిన స్థలంలో మమ్మల్ని నడిపించు. పచ్చిక గల చోట మమ్మల్ని పరుండు పెట్టు ప్రభా. శాంతి గలమైన జనంలో చెంత మమ్మల్ని నడిపించయ్యా. మా దాహాన్ని తీర్చే దేవుడు, మాకు కావాల్సిన పోషణ ఇచ్చే దేవుడు, మాకు జీవము, సమృద్ధి జీవాన్ని ఇచ్చే దేవుడివి, అన్ని విషయాల సహాయము దీవుని ఇచ్చే దేవుడివి, మాకు కావాల్సిన మేలు బలాన్ని ఇచ్చే దేవుడివి, మాకు అన్ని సమకూర్చి జరిగించే దేవుడివి, మమ్మల్ని ఆదరించి బలపరిచి అన్నిట్లో ఘనపరిచే దేవుడివి ప్రభా. నువ్వు మేలు చేసే దేవుడివి అయ్యా.
నువ్వు మా కాపురం ఉన్నంత వరకు మాకు ఏ భయం లేదు, ఏ దిగులు లేదు. ఎందుకంటే నువ్వు మా కాపురం ఉంటే అయ్యా ఏ దుష్టుడు మమ్మల్ని ముట్టలేడు. అయ్యా ఈరోజు వేడుకుంటున్నాం, మమ్మల్ని అభిషేకించు. ఈరోజు మమ్మల్ని అభిషేకించు ప్రభా. ఈ ఆలయంలో ఉన్న వారిని ఎవరెవరైతే కోరుతున్నారో అభిషేకించు ప్రభా. ఎవరైతే ఈ లైవ్లో వీక్షిస్తూ విశ్వాసంతో అయ్యా ఈ ప్రార్థనలు ఏకీపిస్తూ ప్రభా నన్ను అభిషేకించమంటున్నారు, అభిషేకించు ప్రభా. దేవా అభిషేకించు. మా జీవితంలో కావాల్సిన మేలు దయచి, మా జీవితంలో కావాల్సిన ప్రతి విధమైన సహాయాన్ని దయచి, అన్ని విషయాలు కావాల్సిన నడిపింపు దయచి. అయ్యా ఈరోజు ఎవరెవరైతే ఈరోజు నీ వాక్యం ద్వారా బలపరచబడుతున్నారో వారిలో ఒక క్రియ, ఒక కార్యము, వారి జీవితంలో ఒక మార్పు కనబరచబడతానికి సహాయం తెచ్చే ప్రభా. నీలో ఉంటాము ఎంత దీవెనకరమో, ఎంత మేలైందో అయ్యా. ఏ భయం లేదు, ఏ దిగులు లేదు, అన్ని సమకూర్చి జరిగించే దేవుడు, మా పక్షాన ఉండే దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టే దేవుడు అయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు ప్రభా. నీ ప్రేమ కొరకు వందనాలు, నువ్వు చేస్తున్న ప్రతి కార్యం బట్టి వందనాలు. కీర్తనకారుడు చెప్పిన రీతిగా దేవా మేము గొర్రెలమే, నీ మీద గొర్రెలమే, కానీ మేము చేయగలిగినంత నేను స్తుతిస్తాం, నేను కీర్తిస్తాం, నీకు లోబడతాం, నీ స్వరానికి లోబడతాం, నీ చిత్తాన్ని జరిగిస్తాం ప్రభా. మాకు సహాయం చేయి, మమ్మల్ని ఆదరించు, మమ్మల్ని బలపరచు. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరగాలని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.